వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల గారు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఎందుకయ్యారు, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఆమె బుధవారం రోజు షర్మిల గారు పర్యటించాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో షర్మిల గారు ఆమె ఏపీ పిసిసి చీఫ్గా నివాసం వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉద్దండరాయుడు పాలెంలోనే శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని కూడా షర్మిల నిర్ణయించగా అందుకు పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడ ఉద్దండరాయుని పాలెంలోని పర్యటనకు అనుమతి లేదంటూ కూడా షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్ళనీయకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా ఆమె నివాసం వద్దే పోలీసులు వారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపైన కూడా ఇక్కడ షర్మిల గారు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయునిపాలెం వెళ్ళి తీరుతానని కూడా షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆపలేరు, అడ్డుకోలేరు అన్న విధంగా షర్మిల గారు మాట్లాడారు. ఒక మహిళ మీద, ఇది కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలపైన పోలీసులు జులుం జరిగిందన్నారు. దీనికి చంద్రబాబు హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో సమాధానం ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పక్షాన కమిటీ వేసుకొని రాజధాని పైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ పరిస్థితులు పరిశీలన కమిటీ వేసుకొని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని కూడా అడిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అడిగే ప్రశ్నలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. అంతేకాకుండా అమరావతి క్యాపిటల్ ఏమిటి, 28 వేస్తే మీకెందుకు అంత భయం, అక్కడ ఏం దాయాలని చూస్తున్నారు, ప్రభుత్వ పెద్దలకు చెప్పాలని మోడీ అమరావతి పర్యటన పైన మా యాక్షన్ ప్లాన్ కోసం పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. అక్కడికి వెళ్తుంటే కూడా నన్ను అడ్డుకున్నారు. రేపు మోడీ పర్యటన పైన కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మనం ఏపీలో ప్రజా సమస్యలపైన మాట్లాడకూడదా, మీటింగులు పెడితేనే అడ్డుకొని అరెస్ట్ చేస్తారా, ఇదేమైనా కూటమి వైఖరికి ఈ వైఖరైనా, పోలీసులు వ్యాన్లలో పోలీసులను భారీగా దించారు, మా వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా, కమిటీ వేస్తేనే అరెస్ట్ అంటే ఆందోళన చేస్తే మమ్మల్ని చంపేస్తారేమో అని కూడా పోలీసులు కూడా చట్టబద్ధంగా పనిచేయండి, నా మీద చేయి కూడా వేశారు, ఇది కరెక్ట్ విధానమే అంటూ కూడా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు మాకు ఉంది, పోలీసులు ఆడవాళ్ళను రక్షించడంలో దృష్టి పెట్టండి, నన్ను అడ్డుకుని బయటకు రావద్దంటారా, ప్రభుత్వం పోలీసులు మా హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని, అరెస్టులతో మా పోరాటాలను ఆపలేరని, అడ్డుకోలేరంటూ కూడా షర్మిల ఇక్కడ స్పష్టం చేశారు. అయితే అలాగే ట్విట్టర్ వేదికగా కూడా షర్మిల గారు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విజయవాడలోని మీ విల్లాలో నన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు, ఏ కారణం చేత అనేది దయచేసి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పండి, నేను ఎక్కడికైనా వెళ్ళే హక్కు కూడా మాకు ఉంది, ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా పిసిసి కార్యక్రమాలకు వెళ్ళడం నేరమా, మీరు రాజ్యాంగ హక్కులు ఎందుకు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా షర్మిల గారు ప్రశ్నించారు. మీ ప్రభుత్వం దేనికి భయపడుతుంది అంటూ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా కూడా షర్మిల గారు సూటిగానే ప్రశ్నించారు. కాబట్టి ఈ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది ఏమనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.